నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. సికింద్రాబాద్ వాడి మధ్య 5,000 కోట్లతో 3-4 రైల్వే లేన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పీఎం స్వనిధి పునర్వ్యవస్థీకరించడానికి మంత్రివర్గం ఆమోదం. స్వనిధి పథకం ద్వారా 1,15,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. మూసీ రివర్ డెవలప్మెంట్పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలన్న ముఖ్యమంత్రి. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వర్షాలు. బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద, భారీ గండి. కామారెడ్డి హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేత. మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం. జలదిగ్బంధంలో హవేలీ ఘన్పూర్ మండలం దూప్తండా, రామాయంపేట పట్టణం. మంజీరా నదిలో మహిళ గల్లంతు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులు. తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ శ్రీ విశ్వమహాశాంతి గణపతి. వార్తల్లోని వివరాలు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎం స్వనిధి పథకాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాలు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని పునర్వ్యవస్థీకరించడానికి రుణ వితరణ కాలపరిమితిని 2024 డిసెంబర్ 31 నుండి 2030 మార్చి 31 వరకు పొడిగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 7,332 కోట్లను ఖర్చు చేయనున్నారు. పీఎం స్వనిధి పథకం మొదటి దశ రుణాన్ని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, రెండో దశ రుణాన్ని 20,000 నుండి 25,000 రూపాయలకు పెంచింది. అయితే మూడో దశ రుణం 50,000 రూపాయల్లో ఎటువంటి మార్పు లేదు. రెండో దశ రుణాన్ని తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. అలాగే రిటైల్, హోల్సేల్ లావాదేవీలపై 1,600 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉండనున్నాయి. పీఎం స్వనిధి పథకం ద్వారా 1,15,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులుంటారు. యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు ద్వారా వీధి వ్యాపారులకు వ్యాపార, వ్యక్తిగత అవసరాల కోసం తక్షణ రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీధి వ్యాపారులు రిటైల్, హోల్సేల్ లావాదేవీలపై 1,600 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదేవిధంగా కామన్వెల్త్ 2030 గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిడ్ వేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2030లో ఈ క్రీడల నిర్వహణకు భారత ఒలింపిక్ సంఘం ఇప్పటికే అంగీకరించింది. ఇప్పుడు కేబినెట్ సైతం ఓకే చెప్పింది. భారత్, నైజీరియా సహా మరో 2 దేశాలు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మొత్తం 12,328 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇందులో భాగంగా 173 కిలోమీటర్ల పొడవుతో సికింద్రాబాద్ నుంచి వాడి వరకు 3-4 లేన్ల నిర్మాణానికి 5,012 కోట్లను కేటాయించనున్నారు. మొత్తం 5 రాష్ట్రాలను కలుపుతూ 565 కిలోమీటర్ల వరకు ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మూసీ రివర్ డెవలప్మెంట్పై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గేట్వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాట్లు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. సిగ్నల్స్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలని రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను ఆయన పరిశీలించారు.
అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా డిపిఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువు మత్తళ్లతో పోటెత్తిన వరదకు రహదారులు చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్ట్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. మరిన్ని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి జిల్లాను వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై నిలిపిన కార్లు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయాయి. రైలు పట్టాలు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఈ వాన కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిమ్మారెడ్డిలోని కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి, బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండి పడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో హాస్టల్ విద్యార్థులు చిక్కుకుపోయారు. సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని కామారెడ్డి పోలీసులు రక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. గంభీరావుపేట మండలంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో నర్మాల జలాశయం మత్తడి దూకుతుంది. దీంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ ప్రవాహంలో 6 పశువుల కాపర్లు చిక్కుకుపోయారు. ప్రవాహానికి నాగయ్య అనే ఒక కాపరి కొట్టుకుపోయాడు. చిక్కుకున్న మిగతా 5 కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘన్పూర్ మండలం ధూప్సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. రాజపేట్ తండా పరిధిలోని కాప్రయ్యపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు. హవేలీ ఘన్పూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. రేగోడ్ మండలం జగిర్యాలలో వర్షాలకు వాగు పొంగి పొర్లుతోంది. మెదక్ మండలం రేలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రేలమడుగు, మెదక్కి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో విద్యుత్ తీగలపై భారీ వృక్షాలు పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. నారాయణఖేడ్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పిట్లం, కంగ్టి వెళ్లే గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు వెళ్లాల్సిన అంబులెన్స్ సైతం రహదారిపైనే ఆగిపోవాల్సి వచ్చింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. జిల్లాలోని వాగులు నిండు కుండల్లా పొంగి పొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని నూర్నంపల్లి వాగు పొంగి పొర్లుతోంది. నూర్నంపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాన కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఐటీ హబ్, ఇల్లందు కూడలి, పాత బస్టాండ్, మయూరి కూడలి వద్ద రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఈ వానల కారణంగా జిల్లాలోని వైరా, పాలేరు, లంకసాగర్ జలాశయాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో 30 మంది చిక్కుకుపోయారని, బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపించాలని కోరారు.
ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపాలని హకీంపేట్లోని డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రి కార్యాలయం ఆదేశించింది. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 2 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 4 రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి రైళ్లు రద్దు చేశారు. ఈ మార్గంలో భారీ వర్షం కారణంగా పలు చోట్ల పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి సరిహద్దుల్లోని పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి రాజంపేట వాగు, లింగంపేట వాగు సహా ఇతర వాగుల ద్వారా వరద ప్రవాహం పోచారం ప్రాజెక్టుకు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు పక్కన గండి మాదిరిగా పడడంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో కొనసాగిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో నెమ్మదిగా కదిలి ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక ఇవాళ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్లు తప్పకుండా పెట్టి చేరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి సీఎం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎంతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को चौंगे लाल विराजे सुख गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేశుడికి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమవైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ ఉన్నారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. వాడవాడల మండపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,500 విగ్రహాలను ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక స్వామి మండపంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తొలి పూజను నిర్వహించారు. అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి గణపతిని ఆరాధిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. మన నల్గొండ ప్రజలు, మన తెలంగాణ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి, కలిసి మెలిసి ఉండాలి. ఈరోజు మన రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహం ఆవిష్కరించడానికి మేము ఎస్పీ గారు, ఇక్కడ సెక్రటరీ యాదగిరి గారు, వీళ్ళంతా లోకల్ ప్రజాప్రతినిధులు ఇక్కడ పూజలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్ష తెలియజేస్తూ ఇవాళ మనం నల్గొండలో కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మేము అందరం కలిసి కూడా పూజలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతిసారి చేసే విధంగా ఈసారి కూడా చాలా మంచిగా ప్లాన్ వేసి బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ కూడా కలిసిమెలిసి 2017 నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయ గణపతిని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నారు. ఆవు పేడ, చింతగింజల పొడి, వేప పొడి, పసుపు, జిగురు మట్టితో తయారు చేసిన పర్యావరణ హిత గోమయ వినాయక ప్రతిమను ఈ ఏడాది కూడా ప్రతిష్ఠించారు. వివిధ రకాల అలంకరణలు, సుగంధ ద్రవ్యాలు, వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా పూజలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు గత 25 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గోమయ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ హితాన్ని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ గోమయ విగ్రహం అనేది గో పంచకము అంటే గోమూత్రము, గోవు పేడ ప్లస్ పసుపు ప్లస్ చింతగింజల పొడి, యాపాక్ పేస్ట్ తోటి తయారు చేయబడుతుంది. ఈ తయారీ సంగారెడ్డి వద్ద తయారు చేయబడుతుంది. ఇట్టి విగ్రహాన్ని మనము నిమజ్జనం చేసిన 15 నిమిషాల లోపల జలరాశులకు ఎటువంటి హాని జరగకుండా నిమజ్జనం అవుతుంది. కాబట్టి ఇటువంటి విగ్రహాలతోటి పూజ చేయటం వలన మనకు లోకానికి కూడా అంత మంచి. గణపతి ఉత్సవాలు అంటే మొదలు కావడానికి ప్రధాన కారకుడు మన బాలగంగాధర తిలక్. 1890వ సంవత్సరం బ్రిటిష్ వారి నిర్బంధ పాలన జరుగుతున్నప్పుడు ఎటువంటి అంటే హిందువులను ఏకత్వం చేయడం కోసం మన బాలగంగాధర తిలక్ గారు 1893లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి హిందువులనంతా ఏకతాటిపై తీసుకురావడం కోసం ఈ బాలగంగాధర తిలక్ స్థాపించినది ఈ గణేష్. వార్తల్లో మరో స్వల్ప విరామం. హలో, ఈ కాల్ ట్రై నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మీ నంబర్ 2 గంటల్లో బ్లాక్ చేయబడుతుంది. మరింత సమాచారం కోసం 1 నొక్కండి. ఇది ఫ్రాడ్ కాల్ అయి ఉండొచ్చు. ట్రై ఎప్పుడు మీకు ఈ విధంగా కాల్ చేయదు. ఫ్రాడ్ కి బలి కాకండి, సురక్షితంగా ఉండండి. ఇలాంటి ఫ్రాడ్ కాల్ కి ట్రీట్మెంట్ 1930 లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ లేదా ట్రై DND యాప్ ద్వారా ఇలాంటి కాల్స్ ని రిపోర్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఏదైనా కాల్ ట్రై ద్వారా మీ నంబర్ ను బ్లాక్ చేస్తామని, టవర్ ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతి కోసమని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని లేదా మీ బ్యాంకు ఖాతాను తనిఖీ చేస్తామని బెదిరించేదైతే అది నకిలీది. ట్రై అలా ఎప్పుడు కాల్ చేయదు. మోసగాళ్లు ఎల్లప్పుడూ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలోచించండి, అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి, ఇంకా రిపోర్ట్ చేయండి. వార్తలకు తిరిగి స్వాగతం. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే
కూనంనేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పలు మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటారని తెలిపారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో మత సామరస్యం, దైవభక్తి బలపడాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ఈరోజు ప్రారంభమైంది. 9 రోజుల పాటు ఈ నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతాయి. అందరికీ మంచి జరిగే విధంగా ఆశీస్సులు వినాయకుడు ఇస్తాడని ఒక ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం ఉంది. దానికి అనుగుణంగానే ఏ పని ప్రారంభించినా విఘ్నేశ్వరుడు అంటారు, విఘ్నాలు కలగకుండా. రాజకీయాలకు అతీతంగా పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబాభవానీ ఆలయ ప్రాంగణంలో 10 లక్షల ఎంపీ నిధులతో చేపట్టనున్న మల్టీపర్పస్ సామాజిక భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ త్వరితగతిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి పనులు భారీగా జరుగుతున్నాయని, వాటికి ప్రజలు సహకరించాలని కోరారు. భవానీ టెంపుల్ ఆవరణలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, అన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చిన్న కమ్యూనిటీ హాల్ కావాలి మాకు. ఆ కమ్యూనిటీ హాల్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా అక్కడ మనం ఆ కమ్యూనిటీ హాల్ వల్ల మాకు ఉపయోగపడుతున్నటువంటి విధంగా కమిటీ హాల్ కోరిన నేపథ్యంలో వారి కమిటీ హాల్ కోసం ఇక్కడ నా ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈరోజు దాని యొక్క పూజా కార్యక్రమంలోనే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశం ఇస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత ఆటోల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రైవింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది మహిళలకు ఆటోలను అందజేశారు. సిఆర్ఎఫ్ నిధులతో ఈ ఆటోలను బండి సంజయ్ కొనుగోలు చేశారు. వీటిలో 11 ప్యాసింజర్ ఆటోలు కాగా 4 గూడ్స్ ట్రాలీలు ఉన్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. మన ఆర్థిక వ్యవస్థను నడిపే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆపరేషన్ సింధూర్లో మహిళలే ముందుండి నడిపారని గుర్తు చేశారు. కాగా ఆటోలు అందుకున్న 15 మంది మహిళల్లో 10 మందికి పైగా పీజీ, బీటెక్ విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం. దేశంలో ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో నుండి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశం ఒక బాధ్యత అప్పైపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది. ఇవాళ కరీంనగర్ లో కూడా జిల్లా కలెక్టర్ గా ఒక మహిళా కలెక్టర్ ప్రమీల సత్పతి గారు ఉన్నారు కాబట్టి చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కుట్టు మిషన్ కూడా జరిగింది. మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం. బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా బుధవారం ముజఫర్పూర్లో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన సోదరి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను బైక్పై ఎక్కించుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ వీడియోను కాంగ్రెస్ తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఈ బైక్ ర్యాలీలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో పాటు ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. ఆగస్టు 17న ససారాంలో ప్రారంభమైన ఈ యాత్ర 1300 కిలోమీటర్లు సాగనుంది. సెప్టెంబర్ 1న ముగియనుంది. మంగళవారం దర్భంగాలో జరిగిన ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఓటు హక్కును ప్రజలు కాపాడుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణకు ఇది అవసరమని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన సందర్భంగా బీజేపీ విమర్శలు చేసింది. స్టాలిన్ పార్టీ నేతల గత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ సవాల్ విసిరింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తూ ఉండగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో పాటు ఇండియా బ్లాక్ విపక్ష నాయకులు పాల్గొన్నారు. స్టాలిన్ కూడా ఈ యాత్రలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ తమిళనాడు నేత నారాయణ తిరుపతి
రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె అన్నామలై స్టాలిన్ను ఉద్దేశించి సవాల్ విసిరారు. సనాతన ధర్మంపై స్టాలిన్ కుమారుడు చేసిన వ్యాఖ్యలను, బీహారీలను తక్కువ చేస్తూ డిఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలను బీహార్లో ప్రస్తావిస్తారా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందంగా అలంకరించిన మండపాల్లో గణపతి విగ్రహాలు కొలువుదీరాయి. ఈ సందర్భంగా కూడా వివిధ రకాల గణేష్ విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని కింగ్స్ సర్కిల్లో జీఎస్బీ సేవా మండలి ఏర్పాటు చేసిన 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితో తయారైన గణేష్ విగ్రహం సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విగ్రహ ఏర్పాటుకు 264 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం. జీబీఎస్ సేవా మండల్ గణేష్ చతుర్థి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసే విగ్రహాన్ని భారీ మొత్తంలో బంగారం, వెండితో అలంకరిస్తారు. దీంతో దీన్ని ముంబైలో అత్యంత ధనిక గణేష్ విగ్రహంగా పిలుస్తారు. ఈ ఉత్సవాల కోసం నిర్వాహకులు 474 కోట్ల రూపాయల విలువైన బీమా కవరేజ్ తీసుకున్నారు. ఇది గత ఏడాది 400 కోట్ల రూపాయల పాలసీ కంటే ఎక్కువ. బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడం, అదనంగా స్వచ్ఛంద సేవకులు, పూజారులను బీమా పరిధిలో చేర్చడం వల్ల ఈ పెరుగుదల జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. లుథువేనియా నూతన ప్రధానమంత్రిగా 44 ఏళ్ల ఇంగా రుగినియనే ఎన్నికయ్యారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో మాజీ కార్మిక నాయకురాలు, రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన రుగ్నియనెను లుథువేనియా పార్లమెంటు ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఈ ఎన్నికల్లో ఆమెకు 78 ఓట్లు లభించగా ఆమె ప్రత్యర్థికి 35 ఓట్లు వచ్చాయి. గత సంవత్సరం సాధారణ ఎన్నికలకు ముందు ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. అవకతవకల ఆరోపణలపై గత ప్రధానమంత్రి గింటావుటాస్ పలుక్కాస్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని పలుమార్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను డెన్మార్క్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్తో సంబంధం ఉన్న 3 అమెరికన్లు గ్రీన్లాండ్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డెన్మార్క్ అధికార మీడియా డిఆర్ వెల్లడించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకి రాస్మునెస్న్ స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేశారు. ఈ వ్యక్తులు డెన్మార్క్ గ్రీన్లాండ్ సంబంధాలను బలహీనపరచడానికి పనిచేస్తున్నట్లు, సొంతంగా లేదా ఆదేశాలతో పనిచేస్తున్నారనేది స్పష్టం కాలేదని డిఆర్ తెలిపింది. విదేశీ శక్తులు గ్రీన్లాండ్పై ఆసక్తి చూపుతున్నాయని, కానీ అంతర్గత వ్యవహారంలో జోక్యం ఆమోదయోగ్యం కాదని రామ్ ముసెన్ స్పష్టం చేశారు. డెన్మార్క్ గ్రీన్లాండ్ల మధ్య సహకారం విశ్వాసంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి తన తొలి స్టార్టప్ సెంట్రిక్ బ్రాంచ్ను ఢిల్లీలో ప్రారంభించినట్లు తెలిపింది. స్టార్టప్ ఇండియా చొరవతో కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం, బ్యాంకింగ్ సేవల ద్వారా స్టార్టప్లకు సహాయం అందించడం ఈ బ్రాంచ్ లక్ష్యమని పిఎన్బి వెల్లడించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్, పిఎన్బి ఎండి సిఇఓ అశోక్ చంద్ర హాజరయ్యారు. ఇక పిఎన్బి ఎస్టీపీఐ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా అర్హత కలిగిన స్టార్టప్లకు ఆర్థిక మద్దతు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఒప్పంద పత్రంపై పిఎన్బి జనరల్ మేనేజర్ సుధీర్ దలాల్, ఎస్టీపీఐ డైరెక్టర్ సుబోధ్ సచాన్ సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంతో ఎస్టీపీఐ తమ ఇంక్యుబేషన్ పొందిన లేదా అభివృద్ధి చెందిన స్టార్టప్ల జాబితాను పిఎన్పికి అందజేయనుంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. సికింద్రాబాద్, వాడి మధ్య 5,000 కోట్లతో 3-4 రైల్వే లేన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పీఎం స్వనిధి పునర్వ్యవస్థీకరించడానికి మంత్రివర్గం ఆమోదం. స్వనిధి పథకం ద్వారా 1,15,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. మూసీ రివర్ డెవలప్మెంట్పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలన్న ముఖ్యమంత్రి. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వర్షాలు. బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద, భారీ గండి. కామారెడ్డి, హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేత. మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం. జలదిగ్బంధంలో హవేలీ ఘన్పూర్ మండలం దూప్తండా, రామాయంపేట పట్టణం. మంజీరా నదిలో మహిళ గల్లంతు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులు. తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ శ్రీ విశ్వమహాశాంతి గణపతి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.